హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఉత్తమ్స్ అకాడమీ టర్నింగ్ పాయింట్. మనకు ఎస్ఎస్సి నుంచి మరో పెద్ద నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. 10th క్లాస్ అర్హతతోనే, కేవలం 10th అర్హతతోనే మనకు సెంట్రల్ గవర్నమెంట్లో ముఖ్యంగా ట్యాక్స్ డిపార్ట్మెంట్లో జాబ్స్ పొందే అవకాశం అయితే రావడం జరిగింది. వేకెన్సీస్ అయితే మాత్రం 1075 అని చెప్తున్నారు, కానీ అది ఒక రకమైన పోస్ట్ మాత్రమే, ఇంకా చాలా ఉన్నాయి. లాస్ట్ ఇయర్ కూడా మనకు 2000 వేకెన్సీని చెప్పడం జరిగింది, కానీ చివరికి దాదాపుగా 9000 చిల్లర పోస్టులు ఇక్కడ ఫిలప్ చేయడం జరిగింది. ఈసారి కూడా ఇక్కడ 1075 వేకెన్సీ చేయడం జరిగింది, కానీ ఎంటీఎస్ ఇంకా రిజల్ట్ రాలేదు, అంటే ఆ యొక్క వేకెన్సీ ఇంకా లిస్ట్ రాలేదు. ఇవన్నీ కలుపుకుంటే మాత్రం డెఫినెట్గా రిక్రూట్మెంట్ అయ్యే లోపల 5000 నుంచి తిరిగి 10,000 వరకు కూడా వేకెన్సీ ఇక్కడ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఈ యొక్క అవకాశాన్ని అయితే ఖచ్చితంగా వినియోగించుకోండి. ఎందుకంటే 10వ తరగతి అర్హతతోనే కాబట్టి, అది కూడా ట్యాక్స్ డిపార్ట్మెంట్లో ఉన్నాయి కాబట్టి మంచి అవకాశంగా భావించండి. మరి దీనికి సంబంధించినటువంటి ఫుల్ కోర్సు కానీ, ఆన్లైన్ కానీ, ఆఫ్లైన్ కోర్సు కానీ ఉత్తమ్స్ అకాడమీ నందు యాప్ నందు లభిస్తుంది. మరి ఆఫ్లైన్ కోచింగ్ కావాల్సిన వాళ్ళైతే మాత్రం టర్నింగ్ పాయింట్ కడపకు రావచ్చు అనమాట. మరి చూస్తే ఇక్కడ ఇవన్నీ కూడా సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ అనమాట. ఇంపార్టెంట్ డేట్స్, అప్లికేషన్ ప్రక్రియ స్టార్ట్ అయింది 26th June 2025 నాడు స్టార్ట్ అయిందనమాట. మరి చూస్తే లాస్ట్ డేట్ 24/7/2025, అంటే 1 month టైం ఇచ్చారు దగ్గర. ఎగ్జామ్ డేట్స్ కూడా చూడండి, 20th ఇక్కడ చూడండి, చాలా టైం ఉంది, సెప్టెంబర్లో ఉంది. ఇప్పుడు మనకు మే, జూన్ నుంచి జూలై, ఆగస్టు, సెప్టెంబర్, అంటే 3 నెలల టైం ఉంది. దాదాపుగా మనకు 90 రోజుల టైం ఉంది అనమాట. 90 రోజుల నుంచి మనకు 120 రోజుల టైం వచ్చే అవకాశం కూడా ఉంది. 24th October, అంటే టైం అయితే మాత్రం మనకు ప్రతి ఒక్కరు కూడా 90 నుంచి 120 రోజుల టైం, అంటే చాలామంది టైం లేదు మాకు టైం అనుకుంటుంటారు. అటువంటి వాళ్ళకి ఇది చాలా అద్భుతమైన అవకాశం అనమాట. మరి ఇక్కడ ఎంటీఎస్ ఉద్యోగాలు, మరి హవల్దార్ ఉద్యోగాలు రావడం జరిగింది. అందరూ అనుకుంటారు అన్నమాట, మరి ఇక్కడ హవల్దార్ అంటే ఏదో ఆర్మీనేమో అది అనేసి. ఇది ఇక్కడ హవల్దార్ అంటే ఆర్మీ ఉద్యోగం కాదు నాయన. సిబిఐసి అండ్ సిబిఎన్ అంటే ఏమంటే, సిబిఐసి అంటే సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్, ఎక్కడ ట్యాక్స్ డిపార్ట్మెంట్లో, ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్, సెంట్రల్ ఎక్సైజ్, ఓకేనా. సో ఇండైరెక్ట్ ట్యాక్సెస్ అనమాట, ఇండైరెక్ట్ ట్యాక్స్ డిపార్ట్మెంట్. అంటే సిబిఎన్ అంటే ఏమంటే సెంట్రల్ బ్యూరో ఆఫ్ నార్కోటిక్స్, అంటే సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ అండ్ కస్టమ్స్ డిపార్ట్మెంట్లోను, మరియు సెంట్రల్ బ్యూరో ఆఫ్ నార్కోటిక్స్లోను మనకు పోస్ట్ ఉన్నాయి. ఇది వచ్చేసి ఎంటీఎస్ వచ్చేసి అన్ని రకాల డిపార్ట్మెంట్లలోను. ఇది వచ్చేసి ఎక్స్క్లూజివ్లీ ఫర్ హవల్దార్ అనేది సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ అండ్ కస్టమ్స్ అండ్ సెంట్రల్ బ్యూరో ఆఫ్ నార్కోటిక్స్లో ఈ యొక్క వేకెన్సీ ఉన్నాయి. ఓకే, మరి చూస్తే ఇక్కడ వేకెన్సీస్ వచ్చేసి ఎంటీఎస్ వేకెన్సీస్ ఇంకా కరెక్ట్ చేస్తూ ఉన్నారు, ఇంకా ఫైనలైజ్ రాలేదు. కానీ హవల్దార్ అయితే మాత్రం 1075 వేకెన్సీస్ ఉన్నాయి. సో గతంలో కూడా తక్కువ పోస్ట్ చెప్పడం జరిగింది, కానీ చివరికల్లా 9500 పైచులకు వేకెన్సీ ఫిలప్ చేసేయడం జరిగింది. సో కాబట్టి ఇక లిస్ట్ అంతా త్వరలో రాబోతుందన్నమాట. మరి ఏజ్ ఎంత ఉండాలంటే 18 నుంచి 25 years ఉండాలి ఎంటీఎస్ వాళ్ళకైతే. అదే హవల్దార్కి అయితే మాత్రం 18 నుంచి 27 వరకు ఉండొచ్చు అనమాట, యాజ్ ఆన్ 1/8/2025 నాటికి. మరి క్వాలిఫికేషన్ చూస్తే యాజ్ ఆన్ 1/8/2025 నాటికి 10th పాస్ అయిన ప్రతి ఒక్క అభ్యర్థి కూడా దీన్ని అప్లై చేసుకోవచ్చు. మరి ఎగ్జామ్ ఫీజు కూడా చూస్తే 100 రూపాయలు మాత్రం కట్టాలి. జనరల్ వాళ్ళు, ఓబీసీ వాళ్ళు, ఈడబ్ల్యూసీ వాళ్ళు, అది కూడా ఓన్లీ మేల్ పీపుల్ మాత్రమే, ఓన్లీ మేల్ పర్సన్స్ ఆఫ్ జనరల్ కేటగిరీ, ఓబీసీ కేటగిరీ అండ్ ఈడబ్ల్యూఎస్ కేటగిరీ వాళ్ళు 100 రూపాయలు. మిగతా వాళ్ళకి ఫీజు ఏమీ లేదు. అంటే అన్ని కేటగిరీలో ఉన్న ఫీమేల్ వాళ్ళకు, ఎస్సీ వాళ్ళకు, ఎస్టీ వాళ్ళకు, పీడబ్ల్యూబీడీ వాళ్ళకు, మరి ఎక్స్-సర్వీస్మెన్ వాళ్ళకు ఎటువంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం అయితే లేదు. మరి సిబిటి ఎగ్జామ్ ఏముందంటే, ఎగ్జామ్ కూడా సింగిల్ స్టేజ్ ఎగ్జామినేషన్ ఉంటుంది. ఓకే, మరి దీంట్లో సెషన్ 1 అండ్ సెషన్ 2లో జరుగుతుంది. సెషన్ 1లో న్యూమరికల్ అబిలిటీ అంటే మ్యాథమెటికల్ అబిలిటీ అనేది ఉంటుంది, 20 questions 60 మార్కులకు ఉంటుంది. మరి తర్వాత రీజనింగ్ అబిలిటీ ఉంటుంది, అండ్ 20 questions ఉంటాయి, 60 మార్కులకు మాత్రం ఉంటుంది. ఇది 45 నిమిషాలు టైం ఇస్తారు. మరి అదే రోజు అప్పుడే ఎగ్జామ్ మన సెషన్ 2 స్టార్ట్ అవుతుంది. అందులో జనరల్ అవేర్నెస్ వచ్చేసి 25 questions 75 మార్కులకు ఉంటుంది. మరి ఇంగ్లీష్ లాంగ్వేజ్ వచ్చేసి 25 questions 75 మార్కులకు ఉంటుంది. మొత్తం మీద అయితే మొత్తం ఇది 50, 40, 90 questions ఉంటాయి. 90 questions 270 మార్క్స్, ఒకదానికి 3 మార్కులు కదా, 270 మార్క్స్ ఉంటుంది. అంటే మొత్తం టైం 1.5 గంటలు. ఇది వచ్చేసి 45 నిమిషాలు, ఇది వచ్చేసి 45 నిమిషాలు. ఇక టైం బాగా సరిపోద్ది, ఇక టైం చాలా టైట్గా ఉంటుంది, అంతే కదా. ఎందుకంటే జనరల్ అవేర్నెస్ అయినా, ఇంగ్లీష్ లాంగ్వేజ్ టక్క పెట్టుకుంటూ పోవచ్చు. కానీ ఈ రెండు కూడా న్యూమెరికల్ అయితేనేమి, రీజనింగ్ అయితేనేమి, రెండు కూడా టైం టేకింగే. చాలా జాగ్రత్తగా మనం స్టెప్స్ చేసుకోవాలన్నమాట ఇక్కడ. మరి సెషన్ 1 అండ్ సెషన్ 2
రెండు కూడా ఆన్ ద సేమ్ డే సేమ్ షిఫ్ట్లోనే మీకు ఎగ్జామ్ అనేది జరుగుతుంది. మరి చూస్తే ఇదే సిబిఐసి అండ్ సిబిఎన్ అంటే ముఖ్యంగా ఇది వచ్చేసి హవల్దార్ వాళ్ళకి మాత్రం కొంచెం పీఈటీ అండ్ పిహెచ్టీ ఉంటుంది. సో పీఈటీ అంటే ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ అంటే వాళ్ళు ఏం చేయాలి, వాకింగ్ టెస్ట్ ఉంటుంది మిత్రులు. వాకింగ్ టెస్ట్ ఉంటుంది. ఎంత ఇళ్ళకంటే 1600 మీటర్స్ 15 నిమిషాల్లోనూ, మరి 1 కిలోమీటర్ను 20 మినిట్స్లోనూ నడవగలగాల. మరి హైట్ ఉండాలంటే మేల్ వాళ్ళు అయితే 157.5 సెంటీమీటర్స్ ఉండాలి, ఫీమేల్ అయితే 152 సెంటీమీటర్స్ ఉండాలి. ఒక కంపల్సరీగా అది అబ్బాయి అయితే మాత్రం 157.5 సెంటీమీటర్స్ ఉండాలి, అమ్మాయి అయితే మాత్రం 152 సెంటీమీటర్స్ హైట్ కంపల్సరీ ఉండాలి. దేనికి ఇది కేవలం హవల్దార్కు మాత్రమే. సో ఎంటీఎస్ పోస్టులకు హైట్తో కానీ వాకింగ్ టెస్ట్తో ఎటువంటి సంబంధం లేదు. ఎవరైతే హవల్దార్ జాబ్ కావాలనుకుంటున్నారో వాళ్ళు మాత్రమే. మనకు డౌట్ వస్తుంది, తను హవల్దార్ అప్లై చేసుకోవాలా ఎంటీఎస్ అప్లై చేసుకున్న డౌట్ వస్తుంది. మీరు ఒకే ఎగ్జామ్తో ఒకే ఫీజుతో రెండు అప్లై చేసుకుంటాం. మనం హైట్ ఉండే వాళ్ళు ఇది కూడా అప్లై చేసుకుంటారు. అంటే ప్రిఫరెన్స్ ఇస్తాం. ఆప్షన్ నెంబర్ 1 ఇది ఒక ఆప్షన్ నెంబర్ 2 అట్లా పెట్టుకుంటాం. 2 ఆప్షన్ కూడా ఇచ్చుకుంటాం. అది మన ఛాయిస్ అనమాట. హైట్ ఉంటే మాత్రం మీరు ఎంటీఎస్ అప్లై చేసుకోవచ్చు, మరి హవల్దార్గా అప్లై చేసుకోవచ్చు. హైట్ లేని వాళ్ళు ఏం చేసుకోవచ్చు అంటే కేవలం ఎంటీఎస్ మాత్రం అప్లై చేసుకోవచ్చు అనమాట. మరి దీనికి సంబంధించి కింద డిస్క్రిప్షన్లో ఉత్తమ్స్ అకాడమీ ఆన్లైన్ కోర్స్ ఉంది, ఉత్తమ్ ఆన్లైన్ యాప్ ఉంది. సో యాప్ను మీరు డౌన్లోడ్ చేసుకొని మనకి కోర్స్ నచ్చితే మాత్రం మీరు పర్చేజ్ చేసుకోవచ్చు. అత్యద్భుతంగా మీకు ఇక్కడ జీకే కానీ మరియు మ్యాథమెటిక్స్ కానీ మరియు ఇంగ్లీష్లో కూడా షార్ట్ కట్స్ రూపంలో మీ క్లాస్ చెప్పడం జరిగింది. ఒక్క ప్రిపరేషన్తోనే మీరు అన్ని రకాల పోటీ పరీక్షలు రాయొచ్చు. ఏదో ఎస్ఎస్ సీజీఎల్ పడింది, సిహెచ్ఎస్ఎల్ పడింది, ఎంటీఎస్ పడింది, సిపిఓ జై అన్ని రకాల పోస్టులు ఎస్ఎస్సీ రావడం జరిగింది. కాబట్టి మీరు ఏ పోటీ పరీక్ష ప్రిపేర్ అవుతున్నప్పటికీ కూడా ఈ యొక్క కోర్స్ మీకు చాలా యూస్ఫుల్గా ఉంటుంది. సో ఎస్ఎస్సీ సీజీఎల్ కానీ సిహెచ్ఎస్ఎల్ కానీ ఎంటీఎస్ కానీ మరియు అదేవిధంగా బ్యాంక్స్ పరంగా బ్యాంక్స్ కూడా ఇప్పుడు ఎస్బీఐ పీ వచ్చింది, ఎస్బీఐ క్లినికల్ రాబోతూ ఉంది, మరి ఐపీఎస్ కూడా రాబోతూ ఉన్నాయి. వాటికి అయితేనేమి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు సంబంధించిన అయితేనేమి అన్ని రకాల కోర్సులు మనకి ఉత్తమ్స్ అకాడమీ మీద లభిస్తాయి. మీకు ఎటువంటి డౌట్స్ ఉంటే కూడా మనకి నెంబర్ 8688080802 అయితే మీరు కాల్ చేయండి. సో అందరికీ కాల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ.